ప్రతి ఒక్కరు న్యాయంగా మీ అమ్మ మీ నాయన పుట్టి కావాలి చేతులకారు మీ నాయన మీ అమ్మ నడుపుతారా మీ అమ్మ ముగ్గురు బిడ్డలు వేసింది న్యాయం ఎట్టుందా ఈ రాజ్యానికి రాజ్యం మానంగా నీ అమ్మకు పాముగా వచ్చేసి తెల్లగా వాడు తిరిగి చేసుకుని పాపాలు పక్కన కొట్టుకుని కాలు చేసుకుని మారాయణ తప్పు తెల్లం కాకపోతే జనాలు సార్ నాకు కోటి వాళ్ళు పెట్టుకున్నాడు మోగోడు కాబట్టి జనాలు పెట్టుకున్నాడు మీ నాయన ఇప్పుడు కూడా పెళ్ళ నూనె దగ్గర పంపిస్తాను కదా ఇప్పుడు కూడా పెళ్ళ నూనె దగ్గర పంపిస్తాను ఇన్ని మాత్రం మాట్లాడినా మా దానికి వచ్చి దాక్కున్నవంటి కాదు నీవు ఊరికి వాడిని కట్టుకొని చేరిపోతానే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను కూర్చోనున్నా వాడు నిలబడి ఉన్నాడు అది నా నువ్వు కానీ 5 మంది కాపు చేసి ఆడుకోండి నీవు నువ్వురా నీవు కదా నువ్వే ఈ కాదు వచ్చినప్పుడు కాదు మాట్లాడుతున్నావు నా పరిపాలన ఎవరికన్నా ఏమన్నా లోటు ఎవరికన్నా ఏమన్నా లోటా
ధర్మం. క్షత్రియ ధర్మం అంటే ఏంటిరా? రాజవేషం వెళ్ళాలి, పాపన లేదా కూర్చొని అన్నమో రాజు తినేది క్షత్రియ ధర్మమా? ధర్మరాజు ధర్మరాజు శాస్త్రం కలిగినటువంటి ఆధ్యాత్మ శక్తులకి ధర్మాధములు శక్తి కలిగినటువంటి వారటి ధర్మరాజు. ధర్మానికి మార్చుడు లేదు. ఈ నేల 4 చెరువులు అంటే 4 చెరువులు సప్త సముద్రములు. సముద్రానికి ఆ పక్క కానీ ఈ పక్క కానీ అక్కడ నీరు. ఆయన ధర్మాలు కదా, ఆయన పక్కన సమానం కదా. దీని కదా వ్యాపారస్తులు వాళ్ళకి నీ కూడా నాగుతారా? వ్యాపారస్తులు సకల ఫలాలను తీసుకెళ్ళినట్టు కృష్ణ కాయి భార్యలు చేస్తే వ్యాపారం అయ్యారు. అదే రేపు మా కార్యస్తులు పుట్టిందా కదా మా నాయన పుట్టిందా? కృష్ణకాయి భార్యలు చేశారు. వేలాంటి మాత్రం కానీ జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం వచ్చి దాన్ని 4 భాగాలు చేసినారు. వేద విభజన చేసి జ్ఞాన వ్యాసుడైనాడు. ఆ సందేహం వస్తే చిన్నవాడు సహజమైన పోటీ చేయించినాడు. ఎందుకో రాజనీతిలో చిన్నవాడు భార్యలు పెద్దవాడు ప్రకటన చేసుకోవచ్చు. నీ పక్కన అనుకున్న మాట్లాడాలని రామరాజు పక్కన అనుకోవచ్చు. రామరాజు పక్కన అనుకుంటే మామూలు నువ్వే అనుకుంటావా? ఇది చెప్పి ధర్మం, ఇది ధర్మం. ఈ ధర్మాన్ని కూర్చోన్నారు బాగా నేర్పిస్తా ఉన్నాయి.